సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహ ధ్వని చేయుడి, సంతోషంతో యెహోవాను సేవించుడి. ఉత్సాహ గానము చేయించు ఆయన సన్నిధికి రండి. యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి. ఆయనే మనలను పుట్టించును. మనం ఆయన వారము, మనం ఆయన ప్రజలము, ఆయన మెప్పు గొర్రెలము. కృతజ్ఞతార్పణలు చెల్లించు ఆయన గుమ్మములో ప్రవేశించుడి. కీర్తనలు పాడచ్చు ఆయన ఆవరణములో ప్రవేశించుడి. ఆయన స్తుతించుడి, ఆయన నామమును గణపరచుడి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముడను, ఆయన సత్యము తరతరములుండును. ప్రార్థన చేసుకొని ఈ ఉదయపు ఆరాధన సమయాన్ని ప్రార్థనతో ప్రారంభం చేద్దాం. మహోన్నతుడా, పరిశుద్ధుడా, జీవగలిగిన తండ్రి, మీ శ్రేష్టమైన ఉన్నతమైన నామమునకి వందనములు, స్తోత్రములు తెలియజేస్తున్నాం. విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆరాధన చేయడానికి మీరు ఇచ్చిన అద్భుతమైన సమయంకే స్తోత్రాలు. గడిచిన కాలం నుండి నేటి వరకు నీ కృపలో కాచి కాపాడిన తండ్రి, మరొకసారి మీ పాద సన్నిధిలో ఈ నూతన సంవత్సరం మొదటి విశ్రాంతి దినమును మాకిచ్చారు. మీకే స్తోత్రాలు. పరిశుద్ధమైన సన్నిధిలో ఈ రీతిగా ఉత్సాహ గానము చేయించు మీ సన్నిధిని సమీపించడానికి మీరు ఇచ్చిన గొప్ప కృపకే స్తోత్రాలు. వచ్చిన బిడ్డల కొరకు ప్రార్థన చేసిన, రాబోతున్న వారి కొరకు ప్రార్థన చేసిన, హాస్పిటల్లో వైద్యం పొందుతున్న తిమోతి గారి కొరకు ప్రార్థన చేసిన, ప్రతాప్ కొరకు ప్రార్థన చేసిన, డాక్టర్ నాసిర్ గారి కొరకు ప్రార్థన చేసిన, ఇంకా మా సంఘములు ఇంకెవరైతే బలహీన స్థితిలో ఉన్నారో వారందరినీ బలపరిచి సహాయం చేయమని, పాటల్లో సహాయం చేయండి, వాక్యంలో సహాయం చేయండి, విజ్ఞాపన ప్రార్థనలో మీరు మాకు తోడుగుని సహాయం దయచేయమని, కృతజ్ఞతార్పణలు చెల్లించు మీ గుమ్మములో ప్రవేశించి మీ సన్నిధిలో మీ గొప్ప దీవెనలు పొందుకోవడానికి సహాయం చేయమని, ఈ మొదటి విశ్రాంతి దినమును కృతజ్ఞతాస్తుతులతో మేము ప్రారంభం చేస్తుండగా తోడుగుండి సహాయం దయచేయమని యేసయ్య పేరిట ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్.